నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్, వెల్కమ్ టు తెర వెనక కథలు. బేసిక్గా మనం ఎంతోమంది సూపర్ స్టార్స్ని, సూపర్ హీరోస్ని చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు చేసే యాక్టింగ్ కానీ ఫ్యాన్స్ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఒక కొన్ని లక్షల కోట్ల మంది ఫ్యాన్స్ని సంపాదించుకుంటారు మన సూపర్ హీరోస్. సో అలాంటిది కృష్ణ గారు కానీ అండ్ మహేష్ బాబు గారు కానీ ఎంత సూపర్ స్టార్సో మనందరికీ బాగా తెలుసు. అండ్ మన పాన్ ఇండియాలోనే కాదు, ఎంటైర్ వరల్డ్లోనే సూపర్ స్టార్స్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ వాళ్ళకి కూడా ప్రెసిడెంట్స్ ఉంటారు అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి. సో ఈరోజు మరి నాతో పాటు సూపర్ స్టార్ మన కృష్ణ గారికి వీర అభిమాని ఉన్నారు అండ్ అలానే ప్రెసిడెంట్ కూడా. అండ్ సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీ ఉన్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చినామ్మా. ఖమ్మం నుంచి. సో కృష్ణ గారు అంటే చాలా ఇష్టం అనేది మాకు బాగా అర్థమైపోయింది. సో సూపర్ స్టార్ ప్రెసిడెంట్ గారు, మీరు అక్కడ బ్యాచ్ కూడా హార్ట్ మీద పెట్టేసుకున్నారు. సో ఏ సంవత్సరం నుంచి మీరు వీరాభిమాని, ఏ సినిమా నుంచి మీరు వీరాభిమాని? నమస్తే అమ్మా, అందరికీ నమస్కారం. నా పేరు తోట రంగారావు, ఖమ్మం జిల్లా సూపర్ స్టార్ కృష్ణ మహేసేన గౌరవ అధ్యక్షుల్ని. నేను అమ్మ 1977లో హీరో కృష్ణ గారిది మోసగాడు చిత్రం చూశాను. ఫస్ట్ ఆ సినిమా చూసినప్పుడు అంతకుముందు జనరల్గా అందరి హీరోల సినిమా చూసేవాడిని, అప్పుడు ఏ అభిమాని కాలేదు. కానీ 77లో మోసగాడు సినిమా చూసినాక అందులో ఒక ఎడారి సీన్ ఉంటుందమ్మా. ఆ ఎడారి సీనులో కృష్ణ గారు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతుంటాడు, దాహం అయ్యి. అయితే ఆ టైంలో నాగభూషణ అందులో విలను. అయితే ఆ నీళ్ళ బాటిల్ ఆ పగిలి ఉసుకలో పడ్డప్పుడు కృష్ణ గారు ఆ ఉసుకని ఇట్లా పిండి ఒక చుక్క గొంతులో పడే విధంగా చేసుకుంటారమ్మా. అసలు ఆ సీను అంటే నాకు కళ్ళకు కట్టినట్టుగా మనసుకు చాలా దగ్గర అయిపోయింది. ఆ సీన్ చూసినా కానీ అసలు అంటే ఆ టైంలో నేనే మంచి లిస్ట్ గురుగారికి ఇస్తే బాగుండు అని అంత మనసు అట్లా అనిపించింది. నాకు బాగా నచ్చింది. అప్పటి నుండి ఆయన అభిమానం మారాను. ఆ 77లో ఖమ్మంలో ఒక 10 మంది అభిమానులతోని హీరో కృష్ణ అభిమాన సంఘం అని ప్రారంభించామ్మా. అప్పుడు మొదలైందమ్మా. సో ఇప్పటికీ అతని కాలం చేసే ముందు వరకు ఎన్నిసార్లు కృష్ణ గారిని కలిసి ఉంటారు? అమ్మా అట్లాంటి అసలు లెక్కలేదమ్మా. ఎందుకంటే కృష్ణ గారిని కలిసినాక ఒక అభిమానిగా నేను ఒక 10 మందిని పెట్టి అభిమాన సంఘం పెట్టినాక ఆయన చిత్రం ప్రతి సినిమా కూడా హాల్గాడ, అప్పుడు క్లాత్ బ్యానర్లు, ఒక రేకు మీద బోర్డులు, ఇప్పుడు ఫ్లెక్సీలు వచ్చినాయి. ఆ కృష్ణ గారి ఆ ఫేసు ఫిగర్ మంచిగా రావడం కోసం ఖమ్మంలో ఆర్టిస్టులు లేకుంటే రాత్రిపూట ఒక ట్రైన్కు విజయవాడ పోయి అక్కడ పెద్ద మంచి ఆర్టిస్ట్ పట్టుకొని కృష్ణగారి బొమ్మ మంచిగా ఎంత గంట కానీ 2 గంటల ఒక పూటెన్స్ దాకా ఉండి ఆ క్లాత్ బ్యానర్ వచ్చి ఆవిడ ఫ్లెక్సీ కట్టేవాళ్ళం, క్లాత్ బ్యానర్ కట్టేవాళ్ళం. అంటే అంత అభిమానం చేసి కేవలం అభిమాన సంఘం అంటే ఒక సినిమాకే పరిమితం కాకుండా హాల్ కాడికి ఒక బీద వారికి ఏమైనా సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి మా 10 మంది కమిటీలో చర్చలు జరిగి కృష్ణ గారి జయంతికి, పుట్టినరోజుకి ఒక కేక్ కట్ చేయడం, తర్వాత బీద వాళ్ళకు అన్నదాన కార్యక్రమం చేయడం, అలాంటి కార్యక్రమం చేసుకుంటూ వస్తాను. ప్రతి సినిమా కూడా కృష్ణాని కలిసేది. తర్వాత ఈ 85, 90 వరకు కృష్ణ గారు అప్పుడు ఎక్కువ శాతం అందరికీ తెలుసు. ఈ మే నెలలో ఎండాకాలంలో ఏంటంటే కృష్ణ గారు ఊటీలో సాంగ్స్ షూటింగ్ పెట్టుకునేవారు. అప్పుడు స్టార్టింగ్లో 85 డిసెంబర్ 4 మా పెళ్ళి అయింది. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నెలలో మా మిస్సెస్ నేను ఇద్దరం ఊటీలో షూటింగ్ పోయినాం పర్సనల్గా మా ఫ్యామిలీగా. పోతే అక్కడ కృష్ణ గారి హౌస్ అమ్మ ఓకుడ్ కాటేజ్, ఊటీలో ఓన్ హౌస్ కృష్ణ గారిది. అక్కడికి పోయినాక కృష్ణ గారికి కలిసాం. అమ్మ నమస్తే సార్ అంటే నమస్తే సార్, ఇట్లా ఫ్యామిలీ అంటే విజయమ్మ గారు కృష్ణ గారు కూడా మాకు చాలా మంచి సపోర్ట్ చేసి ఒక వీళ్ళు ఫ్యామిలీకి వచ్చారు, ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చారు అని చెప్పేసి కృష్ణ గారు విజయమ్మ గారు మా మీద ఎంత చూపిన ప్రేమ లైఫ్లో మర్చిపోలేము. నరేష్ గారిని పిలిచి వీరికి ఫ్యామిలీ వచ్చారు, మన కింద గెస్ట్ హౌస్లో రూమ్ ఇవ్వండి మా రూమ్ ఇచ్చారమ్మ. అసలు అప్పటి నుంచి మా మిస్సెస్ కూడా అసలు కృష్ణ గారు ఏంటి, ఆయన స్థాయి ఏంటి, మా వారికి ఇట్లా ఇయటం అని చెప్పేసి ఆయన కూడా కృష్ణ గారి ఫ్యాన్స్ అయిపోయారమ్మ. అట్లా కంటిన్యూగా కృష్ణారి బర్త్డేకి అప్పుడు ఇద్దరం పోయిన వాళ్ళు. సెకండ్ ఇయర్కి 10 మంది పోయాను. థర్డ్ ఇయర్కి ఖమ్మం నుంచి ఒక బస్సు వేసుకొని 50 మందితో ఆ బస్సు వేసుకొని కృష్ణారి ఇంటికి పోయి ఆ కృష్ణారితో మేము అసలు కలిసి ఆయన మాకు అన్ని భోజనాలన్నీ ఏర్పాటు చేసేవాడు. అసలు లైఫ్లో మర్చిపోయాము. ఖమ్మం జిల్లాలో దాదాపు కృష్ణ గారితో కూడా ఒక 1000 మందితో 5 మందితో ఫోటో తీపించే కార్యక్రమం ఏర్పాటు చేశాము.
మొత్తానికి ఇద్దరు కాస్త 10 మందిని చేశారు, 10 మందిని కాస్త 50 మందిని చేశారు, 50 మందిని కాస్త 1000 మందిని చేశారు. సో మొత్తానికైతే అభిమానుల్ని అలా తీసుకురావడం జరిగింది. సో థియేటర్స్లో సినిమా రిలీజ్ అయిన టైంలో మీ సందడి ఎలా ఉండేది ఆ టైంలో? అమ్మ అప్పుడు తప్పకుండా ఇక ఏదో సినిమా రేపనగా నైటే పోయి అది ఆ క్లాత్ బ్యానర్లు కట్టడం, హాల్ మొత్తం ఒక మామిడ తోరణాలు కట్టేది, ఒక కొబ్బరి తోరణాలు తీసుకొచ్చి గేట్లో కట్టేసి అసలు మా అభిమానం చాటింపు చేసుకునే విధంగా పండగలా చేసేవాళ్ళు, పండగ చేసేవాళ్ళం. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే బాంబులు కాలుస్తున్నారు, క్రాకర్స్ పేలుస్తున్నారు. అప్పట్లో మామిడి తోరణాలు, కొబ్బరి మండలు గేట్లకు కట్టేసి అట్లా ఒక పెళ్లిలా చేసేవాళ్ళమ్మా. అసలు చాలా అయితే మెయిన్ అక్కడ మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా ఇప్పుడు ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ అప్పుడు ఓన్లీ లెటర్లు తర్వాత మేము దిగిన ఫోటోలు ఉంటే ఆ ఫోటో పెడితే అందులో కవర్లు పెడితే ఆ కవర్ అక్కడ కృష్ణ గారి బిఏ రాజమ్మ, అప్పుడు సూపర్ హిట్ బుక్ ఓనర్ బిఏ రాజు గారు అమ్మ, మాకు చాలా మంచి బాగా దగ్గర. ఆయన మా ప్రతి ఫోటో ఆ లెటర్ చదివి సరే ఒక 10 లెటర్లు ఒక్క లెటర్సే కృష్ణ తెలిసి పలానా ఇట్లా రంగారు పలానా కార్యక్రమం చేసి ఆ ఫోటోలు చూపిస్తే చాలా బాగా కష్టపడుతూ మంచి చేస్తామని చెప్పేసి మమ్మల్ని బాగా గుర్తించి. అప్పట్లో ఈ ఫొటోస్ అవేవి లేవు కాబట్టి మీరు చేసే కార్యక్రమాల ఫోటోలు తీసి మీరు ఒక పోస్ట్ లెటర్ నుంచి అక్కడికి పంపించేవాళ్ళు. బిఏ రాజు ఫోన్లు ఎలా చేసేవాళ్ళు? ఫోన్ అప్పుడు లేదమ్మా, ఓన్లీ లెటర్లే. కాకపోతే మాకు ప్రతి ఇంటిమేషన్ ఏంటంటే జ్యోతి చిత్రాన్ని బుక్ ఉండేది. ఆ బుక్లు కంపల్సరీ ఒక 2-3-4 పేజీలు కంపల్సరీగా ఏ హీరో షూటింగ్ ఎక్కడ, డేట్ ఎక్కడ అని దానికి క్లియర్గా ఉండదమ్మా. ఊటిలో కూడా షూటింగ్ పలానా రోజు కానీ పలానా డేట్ సహా అవి చూసుకొని మేము ఫాలో అయ్యేవాళ్ళం. ఈ ఫోన్లు వెళ్ళామమ్మా, రేపు షూటింగ్ పలానా అంటే అక్కడికి పోయేవాళ్ళం, కలిసేవాళ్ళం. 100% మనకు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఆ బిఏ రాజు గారు మన ప్రతి కార్యక్రమం చూసి మనకు రిప్లై కూడా ఇచ్చేవాడు. రంగారు మీరు చేసిన కార్యక్రమం చాలా బాగున్నాయి, మీరు చేసి మన కృష్ణ గారు రిప్లై ఇచ్చాము, చాలా ఉన్నాయి మన లెటర్లు, అట్లా రిప్లై ఇచ్చేవాడు. ఇక మాకు ఇక అంతమించి ఆనందం ఏముందమ్మా, అసలు చాలా హ్యాపీ అవ్వాలి. ఆ రిప్లై ఇచ్చేవాడు. తర్వాత ఇక రాను జరిగిందంటే మనం చేసిన కార్యక్రమం సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అందరు అభిమానులు చేసిన ఖమ్మం జిల్లా అంటే ఒక ప్రత్యేక గుర్తింపులాగా తీసుకొచ్చి ఇట్లా ఒక 6 నుంచి 10 మంది పోయి 100 మంది అయినట్టుగా మీరు అన్నట్టుగా అప్పుడు నెక్స్ట్ ఖమ్మం టౌన్ కమిటీ కృష్ణసేన అభిమాన సంఘం పోయి కృష్ణసేన అయింది. సేన అంటే జనం ఎక్కువ. అప్పుడు నగర అధ్యక్షుడు మళ్ళీ నేను ఉన్నా. నెక్స్ట్ ఆ 100 మంది పోయి 1000 మంది అంటే జిల్లాలు మొత్తం ఖమ్మం జిల్లాలో 46 మండలాలు, ప్రతి మండలం నుంచి ఒక ప్రెసిడెంట్, అట్లా జిల్లా ప్రెసిడెంట్ కూడా నేనే ఉన్నా. అట్లా కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నా. ఇవన్నీ గుర్తించిన మా గురుగారు హీరో కృష్ణ గారు 2017లో నానకరామ్ కూడా కృష్ణ గారి ఇంట్లో ఒక వేలాది మంది అభిమానుల సమక్షంలో ఖమ్మం జిల్లా సీనియర్ ఫ్యాన్స్ అవార్డు అని చెప్పి నాకు కృష్ణ గారు అవార్డు ఇచ్చిండు. సూపర్. అసలు ఇక మాకు జన్మ ధన్యమైందని చెప్పేసి అసలు ఒక 1 కోటి రూపాయలు ఇస్తే ఎట్లా సంతోషం ఉంటుందో అంత మించి సంతోషం ఆగైంది. సో ఎలా చూసుకునే వాళ్ళు ఫ్యాన్స్ అందరితో ఫోటోలు దిగడం ఇవన్నీ ఉండేవా? చాలా బాగా చూస్తున్నారు అమ్మ. మీతో ఏం షేర్ చేసుకున్నారు? బెస్ట్ మెమోరీస్ ఏంటి కృష్ణ గారికి మీ ఫ్యాన్స్తో డిస్కస్ చేసే మాటలు? అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్స్ సరే ఒకరి గురించి నాకు తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ ఘట్టమనేని వంశంలో ఏ ఫంక్షన్ నాకు మట్టి కంపల్సరీ ఒక కార్డు మాకు వచ్చేదమ్మా. అంటే మా ఫ్యామిలీగా వాళ్ళ ఇంట్లో ఆఖరికి మొన్న వాళ్ళ ప్రియదర్శిని చిన్న పాప వాళ్ళ పెళ్లి కార్డు కూడా వారం ముందే నాకు వచ్చిందమ్మా. ఇట్లా పలానే పద్మలేలో పెళ్లిగుతులు చేస్తాను, మీరు తప్పకుండా రావాలని చెప్పి అంటే మేము మా మిస్సెస్ పోతే అక్కడ పెళ్లిగుతులు చేస్తాడు. మా మిస్సెస్ వాళ్ళకి అక్షంతలు వేయటం, ఇందిరాదేవి కృష్ణ గారి ఫస్ట్ భార్య ఇందిరాదేవి గారితో మా మిస్సెస్ చాలా మంచిగా ఉండేది. అయితే వాళ్ళతో కలిసి కూర్చోవటం, అక్షంతలు వేయటం. మా జన్మదినం ఏంటంటే మంచి మెమరీ అంటే కృష్ణ గారు విజయనగరం వాళ్ళిద్దరు నేను మా మిస్సెస్ కలిసి భోజనం చేసినామమ్మా. ఫొటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు కదా. సో సినిమాలకి బయట నిజ జీవితానికి ఎలా ఉండేవాళ్ళు అమ్మ? ఇది మటుకి ప్రతి ఒక్క నిర్మాత, దర్శకుడు, ప్రతి ఒక్క హీరోయిన్ కూడా చెప్పే మాటే అది నిజం. ఏంటంటే ఆయన ఏ హీరో చేయని విధంగా ఒక సంవత్సరంలో 18 సినిమా రిలీజ్ చేసిందమ్మా. ఒక షెడ్యూల్లో ఒకరోజు షూటింగు 3 సినిమాల్లో నటించే వచ్చేవాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒక షెడ్యూల్, మధ్యాహ్నం సాయంత్రం ఒక షెడ్యూల్, సాయంత్రం నైట్ ఒక షెడ్యూల్, అట్లా 18 సినిమాలు. సరే 18 సినిమాలో 10 సినిమాలు ఫ్లాప్ అయినా 8 సినిమా 8 అయినా సరే కంటిన్యూ చేసుకుని పోయాడు. కాకపోతే ఈ ఫ్లాప్ అయిన సినిమా ప్రొడ్యూసర్ ఎక్కడైతే బాధపడతాడో, అతను కనపడకుండా మాయమైపోతే మరి ఏంటి మా మధ్యలో కనపడ్డ ఆ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి ఏంటి బాధగా ఉన్నామంటే సార్ ఏమో సార్ మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం అంటే అని అతనికి మళ్ళీ సెకండ్ సార్ అవకాశం ఇచ్చి నాకు డబ్బులు ఏం వస్తుంది, మీరు మంచి కథ తీసుకురండి, మళ్ళీ నేను హీరో చేస్తాను అట్లా ప్రోత్సాహం ఇచ్చి నిర్మాతల పాలిటమటికి మంచి దేవుడు అయ్యాడమ్మా. సూపర్. 1 సంవత్సరంలో 18 సినిమాలు అంటే
గుర్తున్నాయా మీకు? లేవు, చాలా ఉన్నాయమ్మా, లేవు. 18 సినిమాలు ఒక సంవత్సరం. ఒక సంవత్సరం జనవరి 14 కృష్ణ శోభన్ బాబు ఇద్దరు దొంగలు. అదే రోజు కృష్ణరాజు యుద్ధం ఓ ఒకరోజు రిలీజ్. మేము ఏ సినిమా పోవాలి? రెండు కృష్ణ గారి మార్నింగ్ షో ఒకటి వెళ్ళిపోవాలి, ఆఫ్టర్నూన్ షో. అప్పుడు 5 షోలు, ఉదయం 8 షో ఉండేది. ఇది మా హీరో 2 సినిమాలు ఒకటే రోజు రిలీజ్. తీసుకోవాలి అని ఎట్లా అని ఇక మెయిన్ వాళ్ళు ఒక 10 మంది అటు ఒక 10 మంది ఇటు అక్కడ డెకరేట్ చేయడం అని ఆర్గనైజ్ అట్లా చేసుకుంటే సరే మొత్తానికి అలా సెలబ్రేషన్లు చేసేవాళ్ళు.